తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరికైతే బీఎస్సీ నర్సింగ్ సీట్ వస్తదో, వాళ్ళు కాలేజ్ లోపల ఎట్లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ జేయాలే అని జెప్పి ఈ వీడియో లోపల నేను డీటెయిల్‌గా చెప్తా. సో, ఎట్లాంటి డాక్యుమెంట్స్, ఎన్ని డాక్యుమెంట్స్ మనం కాలేజ్ లోపల సబ్మిట్ జేయాల్సుంటది, ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సుంటదని జెప్పి ప్రతీది మనం డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ గూడా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి, బీపీటీకి సంబంధించి, ఏహెచ్‌ఎస్ సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా గూడా నేను వీడియో అయితే చేస్తా. సో, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగొస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓన్లీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ దాంతో పాటుగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు డెలివరీ చేస్తా పక్కాగా. సో, పక్కా సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయి. సో, ఇది అండ్ వెన్ కమ్స్ టు ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ గూడా మనం ఏదైతే వాళ్ళొక టైం అనేది మనకిస్తారన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్స్ అయిన తర్వాత మనకొక టైం అనేది ఇస్తారన్నట్టు. ఆ టైం లోపల ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ జేయాలి కాలేజ్‌కెళ్ళి. ఓకేనా? పక్కాగా మీరు సబ్మిట్ జేయాలి. ఒక్కసారి సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనకు కొంత టైం అనేది ఇస్తారన్నట్టు. ఈ టైం వరకి మీరు సబ్మిట్ జేయాలి డాక్యుమెంట్స్ అని జెప్పి. మీరు ఆ టైం వరకెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు అనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతది అంటే మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ గూడా మ్యాండేటరీ. ఆ డాక్యుమెంట్స్ అన్నీ గూడా మనం సబ్మిట్ చేయాల్సుంటది. ఓకేనా? సో, సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడైతది? సో, నేను ఈ వీడియో రికార్డ్ ఏ రోజు చేస్తున్నా గదంటే 6థ్ నవంబర్ రోజు ఈ వీడియో అనేది నేను రికార్డ్ చేస్తున్నా. సో, 6థ్ నవంబర్ రోజు నేను ఈ వీడియో అనేది 5కి రికార్డ్ చేస్తున్నా. సో, ఇంకా ఈ టైంకి అలాట్‌మెంట్స్ అనేది రిలీజ్ కాలేదు. ఓకేనా? సో, అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయనే ఒక డౌట్ అయితే అందరికుంది. ఎగ్జాక్ట్ డేట్ ఓకేనా? సో, ఎగ్జాక్ట్ డేట్ గాని, ఎగ్జాక్ట్ టైం గాని తెలీదన్నట్టు నాకు. సో, మనమైతే ఒక 24-48 అవర్స్ లోపల ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటదన్నట్టు. అవన్నీ ప్రాసెసింగ్ చేయడానికి మినిమమ్ ఒక 12-24 అవర్స్ ఆఫ్ టైం పడతది. సో, మనకి 12-24 అవర్స్ టైం అయిపోయిన తర్వాత మనకు అలాట్‌మెంట్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటది. చూద్దాం. వి హావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అలాట్‌మెంట్స్ కోసం. సో, అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత మాత్రం మనకు సో, అలాట్‌మెంట్ మెసేజ్ లోపలనే మనకు టైమ్ ఇస్తారన్నట్టు. సో, ఇంత టైం అని జెప్పి. లేదు అంటే అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల ఒక టైమ్ ఇస్తారు. ఈ టైం నుండి ఈ టైం వరకు మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ జేయాలి. మీ సీట్‌ని సెక్యూర్ జేసుకోవాలి అని జెప్పి. సో, ఒకవేళ మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ జేయకుండా సీట్‌ని సెక్యూర్ చేసుకోవాలనుకో, సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. కాబట్టి సో, సీట్ అలాట్‌మెంట్స్ అయిపోయిన వెంటనే నేను వీడియో చేస్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయి. ఈ డాక్యుమెంట్స్‌ని పక్కాగా రెడీ జేసి పెట్టుకోరి. ఓకేనా? ఇయాలనే వీడియో చేయడానికి రీజన్ ఏందంటే, వెబ్ ఆప్షన్స్ ఈరోజే అయిపోయినాయి గదా! వీడియో చేయడానికి ఎందుకు బ్రో ఇంత తొందర అనంటే, నేను ఈ వీడియో చేషిననుకో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వీడియో చేషిననుకో, సో, మీకేంది గదా! అంటే ఏవైనా డాక్యుమెంట్స్ లేవనుకో, ఆ డాక్యుమెంట్స్‌ని మీరు రెడీ చేసి పెట్టుకుంటారన్నట్టు. అండ్ ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది మీకు క్లారిటీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అందుకే ఈ వీడియో చేస్తున్నా. తర్వాత ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా గూడా నేను పక్కాగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. సో, ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేద్దామనుకున్నా, లేకపోతే నేను కండక్ట్ చేసే లైవ్స్‌కి అటెండ్ అయిదామనుకున్నా గూడా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా యూ కెన్ టేక్ అవర్ సబ్స్క్రిప్షన్ రూ. 154 ఉంటది. ఓకేనా? అనలజెసిక్ గైడెన్స్ అని చెప్పి నేనే ఈ గైడెన్స్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేషిన. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. మీరు అనలజెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, ఈ సబ్స్క్రిప్షన్ అయితే మీరు తీసుకోవచ్చు. సో, బీఎస్సీ నర్సింగ్ తీసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, అండ్ ఫర్దర్‌గా సెకండ్ ఫేజ్‌ల సీట్ రావాలంటే ఏం జేయాలే? ఫస్ట్ ఫేజ్‌ల మిస్టేక్స్ ఎట్లా అవాయిడ్ జేయాలని జెప్పి ప్రతీది మనం మాట్లాడుకుంటాం. నచ్చిన కాలేజ్ రాలేదని జెప్పి, కాలేజ్ నచ్చింది గానీ సెకండ్ ఫేజ్‌లో మంచి కాలేజ్‌కి ట్రై జేత్తానని జెప్పి, సో, మీ డౌట్స్ అన్నిటికి నేను క్లారిఫికేషన్ ఇస్తా. ఓకేనా? లైవ్ కండక్ట్ జేస్తా. సో, ఆ లైవ్ లోపల మీరు నన్ను డౌట్ అయితే అడగొచ్చన్నట్టు. ఓకేనా? సో, ఎవ్రీ 2-3 డేస్‌కి ఒకసారి లైవ్స్ ఉంటాయి. ఒకసారి సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత నేను లైవ్ అయితే కండక్ట్ జేస్తా. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే ఫస్ట్ తెలంగాణ ఎబ్సెట్ 2025 ర్యాంక్ కార్డ్. తెలంగాణ ఎబ్సెట్ 2025 ర్యాంక్ కార్డ్. సో, ర్యాంక్ కార్డ్ ఎందుకు బ్రో అనంటే, మనం అన్నీ గూడా మాన్యువల్‌గా ఎంటర్ జేసినాం. ఓకేనా? ర్యాంక్స్ మాన్యువల్‌గా అప్లికేషన్ లోపల ఎంటర్ జేసినావు. అండ్ డాక్యుమెంట్ గూడా అప్‌లోడ్ జేసినావు. ఓకేనా? సో, ఆ డాక్యుమెంట్స్‌ని బేస్ చేసుకొని వీళ్ళేం జేస్తారు గదా! అంటే లైక్ ఈ ర్యాంక్ కరెక్టేనా అని జెప్పి వెరిఫికేషన్ జేస్తారు. కానీ ఫైనల్ వెరిఫికేషన్ ఎక్కడ గదా! అంటే కాలేజ్ లోపలనే. ఓకేనా? ఫైనల్ వెరిఫికేషన్ కాలేజ్ లోపలనే. కాలేజ్ లోపల నువ్వు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ రాంగ్ అని చెప్పి ప్రూవ్ అయిందనుకో, నీ సీట్ అనేది క్యాన్సల్ చేస్తారన్నట్టు. ఓకేనా? కాబట్టి మనం ఫస్ట్ ర్యాంక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ మనం ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే
బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ర్యాంక్ కార్డ్ బేస్డే చేసిర్రు కాబట్టి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఆధార్ కార్డ్. ఓకేనా. సో, ఆధార్ కార్డ్ అనేది అడ్రస్ ప్రూఫ్ కోసం. ఓకేనా. సో, ఆధార్ కార్డ్ అనేది అడ్రస్ ప్రూఫ్ కోసం తెలంగాణనేనా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఆధార్ కార్డ్ అనేది హెల్ప్ అయితాయి అన్నట్టు. ఓకేనా. సో, ఆధార్ కార్డు తర్వాత ఎస్ఎస్‌సి మెమో అంటాం. ఓకేనా. సో, ఎస్ఎస్‌సి మెమో. ఎస్ఎస్‌సి మెమో అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. సో, కొంతమంది ఏందంటే అన్న నా ఆధార్ కార్డ్ లోపల డీటెయిల్స్ తప్పున్నాయి అని చెప్పి ఎవరైతే అంటున్నారో వాళ్ళ ఎస్ఎస్‌సి మెమో లోపల డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోరి. ఆధార్ కార్డ్ లోపల డీటెయిల్స్ తప్పున్నా కూడా పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎస్ఎస్‌సి మెమో లోపల ఉన్న డీటెయిల్స్ మన అప్లికేషన్ లోపల ఉన్న డీటెయిల్స్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఓకేనా. అప్లికేషన్ లోపల మన లైక్ ఎస్ఎస్‌సి మెమో లోపల లాగా డీటెయిల్స్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. అన్న నా ఆధార్ కార్డ్ లోపల పేరు తప్పున్నది. అండ్ నా ఆధార్ కార్డ్ లోపల డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నది అంటే పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఎస్ఎస్‌సి మెమో లోపల ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్‌ని కన్సిడరేషన్‌లకి తీసుకుంటన్నట్టు. ఎస్ఎస్‌సి మెమో ఈజ్ ఆల్సో నోన్ యాస్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటాం ఎస్ఎస్‌సి మెమోని. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇంటర్మీడియేట్ మెమో. సో, ఇంటర్మీడియేట్ మెమో. సో, ఇంటర్మీడియేట్ మెమో లోపల మనకు ఎన్ని మార్కులొచ్చినాయని చెప్పి చూడడానికి హెల్ప్ అయితది. అండ్ ఇది లైక్ పాస్ అయినవా లేదా? ఓకేనా. మనకి మినిమమ్ 40% ఆఫ్ ద మార్క్స్ అనేది వచ్చి ఉండాల్సుంటదన్నట్టు. నర్సింగ్ అప్లై చేసుకోవాలనుకుంటే. 40 అండ్ 45 ఫర్ అదర్ లైక్ ఓసీను, బీసీకేమో 45, ఎస్సీ, ఎస్టీకి 40% మినిమమ్ రావాలి పాస్ కావడానికి. సో, ఆ క్రైటీరియా రీచ్ అయినవా కాలేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఇంటర్మీడియేట్ మెమో అంటాం. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే బోనాఫైడ్స్, స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. ఓకేనా. స్టడీ సర్టిఫికేట్. సో, స్టడీ సర్టిఫికేట్ ఎప్పటి నుండి ఎప్పటిదాకా కావాలంటే మనకు పక్కాగా 9థ్ క్లాసు, 10థ్ క్లాసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకేనా. సో, 9థ్ నుండి 12థ్ వరకి, 9థ్ నుండి 12థ్ వరకి మనకు ఈ డాక్యుమెంట్స్ అనే లైక్ ఏవైతే బోనాఫైడ్స్ అంటాం కదా! బోనాఫైడ్స్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. స్టడీ సర్టిఫికేట్స్ అంటాం, బోనాఫైడ్స్ అంటాం. ఇవి కావాలి 9థ్-12థ్. సో, లాస్ట్ 4 ఇయర్స్ అయితే మ్యాండేటరీ. కానీ మనకేందంటే 6 ఇయర్స్ ఎట్లా చేసి 6థ్ నుండి మన కాడ ఉంటాయి కాబట్టి 6థ్-10థ్ క్యారీ చేయిర్రి. అండ్ దెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ దాని తర్వాత సెకండ్ ఇయర్ కూడా క్యారీ చేయిర్రి. సేఫ్ సైడ్‌లో ఉంటాం మనం. ఓకేనా. 6థ్-12థ్ బోనాఫైడ్స్ కూడా క్యారీ చేయండి. బట్ 4 ఇయర్స్ లాస్ట్ 4 ఇయర్స్ 9థ్, 10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అనేది మ్యాండేటరీ. లేదు బ్రో మేము సేఫ్ సైడ్‌లో ఉండాలనుకుంటున్నాం అన్నోళ్ళు. సో, 6థ్-10థ్ బోనాఫైడ్స్ అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ బోనాఫైడ్స్ అయితే పక్కా క్యారీ చేయాలి. ఓకేనా. అన్నీ ఒరిజినల్సే ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్రీథింగ్ హాస్ టు బి ఇన్ ఒరిజినల్. ఓకేనా. అన్నీ ఒరిజినల్సే ఉండాలి. పక్కా ఒరిజినల్స్ ఉన్నప్పుడు మాత్రమే నీ అడ్మిషన్‌ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ దెన్ దాని తర్వాత టీసీ, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. టీసీ అంటే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. సో, ఇంటర్మీడియేట్ తర్వాత నీకు టీసీ ఇస్తారు కదా! ఆ ఇంటర్మీడియేట్ టీసీ అయితే నువ్వు సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, కొంతమంది ఏందంటే నేను టీసీ ప్లేస్ లోపల వేరే డాక్యుమెంట్స్ ఇస్తా అని చెప్పి అంటా ఉంటారన్నట్టు. సో, అట్లా ఏముండది. పక్కాగా టీసీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. లేదు బ్రో నేను డిగ్రీ లోపల జాయిన్ అయినా. అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకేనా. సో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. దాని తర్వాత నేను డిస్కంటిన్యూ చేసినా. నా దగ్గర డిస్కంటిన్యూ టీసీ ఉంది అనంటే ఓకే. ఏం కాదు. ఓకేనా. డిస్కంటిన్యూ టీసీ ఉంది అంటే ఏం కాదన్నట్టు. ఓకేనా. సో, మనకేందంటే మెయిన్‌గా టీసీ అనేది ఒరిజినల్ ఉండాల్సుంటది. ఓకేనా. లేదు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయినా నా దగ్గర డిస్కంటిన్యూ టీసీ ఉందంటే ఓకే. పర్లేదు. ఓకేనా. సో, ఇట్లా మనకి టీసీ అయితే ఉండొచ్చన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే టీసీతో పాటుగా మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సుంటది. ఓకేనా. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏందంటే నువ్వు లైక్ ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయితవా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి, నీ ఇన్‌కమ్ ఎంతుంది అని చెప్పి తెలుసుకోవడానికి మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే హెల్ప్ అయితదన్నట్టు. ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది 25, 26 ఇయర్‌ది కావాలి. అంటే కొత్తది. ఒక 2025లోది మనం ఇన్‌కమ్ అయితే తీసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, 2025 కదా! అంటే మనకి 2025 జాన్వరి తర్వాత ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఫస్ట్ జాన్వరి ఓకేనా. ఫస్ట్ జాన్వరి 2025 తర్వాతది మనకు ఇన్‌కమ్ అయితే ఉండాల్సి ఉంటది. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓకేనా. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటాం. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనకి ఉండాల్సుంటదన్నట్టు. సో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికుంటది మరి అంటే ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా 2025, 26 అకాడమిక్ ఇయర్‌ది కావాలి. కొత్తది ఈడబ్ల్యూఎస్ అయితే కావాల్సుంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్. అలాట్‌మెంట్ ఆర్డర్ అంటే ఏంది?
అంటే సో, నీకు సీటొచ్చింది అని చెప్పి చూపెట్టేదాన్ని అలాట్‌మెంట్ ఆర్డర్ అంటాం. ఓకేనా. సో, నీకు ఎక్కడ సీటొచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అంతా గూడా అలాట్‌మెంట్ ఆర్డర్ లోపలనే ఉంటదన్నట్టు. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఉంటది. యూ కెన్ డౌన్‌లోడ్ యువర్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్‌సైట్ బై పేయింగ్ రూ. 6,000. 6,000 కడితే మీకు ఎక్కడ సీటొచ్చినా గూడా, సీటొచ్చిన ప్రతి ఒక్కరు గూడా 6,000 కట్టాల్సి ఉంటది. కడితేనే అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ అయితది. ఈ 6,000 అనేది యూనివర్సిటీ ఫీ అంటాం. ఓకేనా. 6,000 కట్టినప్పుడు మాత్రమే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మీకు ఏ కాలేజొచ్చింది, ఏ కోర్సొచ్చింది, ఆ కాలేజు ఎక్కడుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకిస్తారన్నట్టు. అండ్ ఎంత టైం ఉన్నది. ఓకేనా. కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయడానికి ఎంత టైం ఉందనే ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ అంటాం. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే గ్యాప్ సర్టిఫికేట్. బ్రో నేను ఇంటరు 2024లో అయిపోయింది నాది. ఎవరైతే ఇంటర్మీడియేట్ 2025 మార్చ్ లోపల అయిపోతదో వాళ్ళకు గ్యాప్ అవసరం లేదు. ఓకేనా. సో, మార్చ్, ఏప్రిల్ లోపల ఎవరైతే 2025 లోపల ఇంటర్ అయిపోతే వాళ్ళ అవసరం లేదు. నాది 2024 లోపల ఇంటర్ అయిపోయింది అని ఎవరైతే అంటారో వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. గ్యాప్ సర్టిఫికేట్. సో, గ్యాప్ సర్టిఫికేట్ అనేది మున్సిపాలిటీ ఆఫీసెస్ లోపల ఓకేనా. సో, మున్సిపాలిటీ ఆఫీసెస్ లోపల దాని తర్వాత మండల ఆఫీసెస్ లోపల ఇస్తారు. అరౌండ్ ఒక 1 వీక్ లోపల ఈ గ్యాప్ సర్టిఫికేట్ అయితే ఇయ్యడం అయితే జరుగుతదన్నట్టు. ఈ గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోరి. సో, ఎందుకు నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు అనేది రీజన్ అనేది వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ లోపల మెన్షన్ చేస్తారన్నట్టు. ఐదర్ నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే లాంగ్ టర్మ్ ఏమన్నా తీసుకున్నావా? అని చెప్పి ప్రతీదీ అందులోపల మెన్షన్ చేస్తారన్నట్టు. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్నా కూడా గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఓకేనా. కొన్ని కాలేజెసోళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ లేకుంటే యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని కాలేజెసోళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోండి. ఓకేనా. గ్యాప్ సర్టిఫికేట్ లేనిది మనకు ప్రాబ్లమ్ అయితదన్నట్టు. తర్వాత వాళ్ళు సడెన్‌గా అడిగిర్రనుకో, సో, గ్యాప్ సర్టిఫికేట్ ఉంటేనే మేము అడ్మిషన్ తీసుకుంటాం అని చెప్పి అన్నా గూడా ప్రాబ్లమ్ అయితది కాబట్టి, గ్యాప్ సర్టిఫికేట్ గూడా తీసి పెట్టుకోండి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ విషయానికొస్తే ఓకేనా. సో, ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంటారో ఓకేనా. ఎస్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రూప్ 1 అని జెప్పి, గ్రూప్ 2 అని జెప్పి, గ్రూప్ 3 అని జెప్పి మనకు గ్రూప్స్ లాగా ఏసిర్రన్నట్టు. కాబట్టి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మెన్షన్ ఉన్నదని జెప్పి చూడండి మీ క్యాస్ట్ లోపల. లేదు అంటే మీ సేవకెళ్ళి బ్రో ఇట్లా మేము కాలేజ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నాం. ఓకేనా. సో, కాలేజ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నాం. ఎస్సీ లోపల కేటగరైజేషన్ అయింది గదా! గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని జెప్పి ఏసిర్రు గదా! అట్లా నా క్యాస్ట్ లోపల లేదు. నేను అప్‌డేట్ చేసుకుందాం అనుకున్నా. ఎన్ని రోజులు పడతదని జెప్పి అడగండి. అడిగితే వాళ్ళు బ్రో తొందరనే వస్తది అని జెప్పి అన్నారనుకో, తొందరగా ఈ కొత్తది తీసుకొని బెట్టుకోండి. ఓకేనా. సో, ఏ గ్రూప్ లోపల మీకు సీట్ అలాట్ అయిందో మనకెందుకంటే కేటగరీ వైస్ సెలక్షన్ అయితది గదా! అవునా కాదా? సో, మీకు సీట్ ఇయ్యడం లోపల కేటగరీ అనేది గూడా హెల్ప్ జేస్తది గదా! సో, ఆ కేటగరీ ప్రకారం మనకు సీట్ అలాట్‌మెంట్ అయింది కాబట్టి మనం కేటగరీ ప్రూఫ్ కూడా చూపియాలే. ఓకేనా. సో, మీ ఏ గ్రూప్ అని జెప్పి తెలుసుకోవడానికి ఈజీ అయితదన్నట్టు. అండ్ మనం ఓల్డ్‌ది ఆల్రెడీ ఉంది ఓల్డ్‌ది అన్నప్పుడు ఓల్డ్‌ది సబ్మిట్ జేసి మనం కొంచెం టైం అడిగినా గూడా కొన్ని కాలేజోళ్ళు యాక్సెప్ట్ జేస్తారు. బట్ గో ఫర్ న్యూ వన్. లేట్ అయితాంది బ్రో అని అనుకున్నోళ్ళు లైక్ బాగా టైం పడతది అని అనుకున్నోళ్ళు న్యూ వన్ గాకుండా ఓల్డ్‌ది కూడా సబ్మిట్ చేయొచ్చు గానీ, నా ఒపీనియన్ ఏందంటే ఎస్సీ లోపల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వోళ్ళు కొత్తది తీసుకోవడానికి ట్రై జేయర్రి. కొత్తది సబ్మిట్ జేయడానికి ట్రై జేయరు. ఎందుకంటే అబ్జెక్షన్ జెప్పే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, కొత్తది అప్లై చేసినామనే స్లిప్ చూపెట్టినా గూడా కొంచెం యాక్సెప్టెన్స్ అనేది ఉంటది. మనం మొత్తమే ట్రై చేయకపోతే ప్రాబ్లమ్ అయితది కాబట్టి, కొత్తది అప్లికేషన్ బెట్టుకోర్రి. ఆ స్లిప్ అనేది మీ దగ్గర బెట్టుకోర్రి. సార్ నేను అప్లై చేసినా అని జెప్పి అది చూపియండి. ఓకేనా. సో, వచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తా అని చెప్పి కూడా కొంచెం రిక్వెస్ట్ చేయండి. సరిపోతది. ఓకేనా. సో, ఎస్సీ వాళ్ళు మాత్రమే ఇది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయింది కాబట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఇక మిగతా క్యాస్ట్‌లోళ్ళకైతే అవసరం లేదు. అండ్ ఇంకా మిగతా క్యాస్ట్‌లలో ఏమైనా చేంజెస్ అయినాయా అని చెప్పి కింద కామెంట్ చేయండి ఇఫ్ యూ నో దట్. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే లైక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉండదో, అంటే ఓపెన్ లోపల చదువుతారు చూసినావా కొంతమంది, ఓపెన్ లోపల చదువుతారన్నట్టు. ఓకేనా. సో, ఓపెన్ లోపల అంటే ఓపెన్ ఇంటర్ అని చెప్పి అట్లా చేస్తారన్నట్టు. సో, అట్లాంటోళ్ళు ఏంది కదా అంటే వీళ్ళు 7 ఇయర్స్‌కి సంబంధించి రెసిడెన్స్ అనేది చూపియాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, రెసిడెన్స్ అనేది
అందరికీ గావాలి. ఓకేనా. అందరూ గూడా రెసిడెన్స్ అనేది చూపెట్టాలి. ఎందుకంటే మీరందరూ గూడా తెలంగాణ పీపులే కాబట్టి రెసిడెన్స్ చూపియండి. ఓకేనా. సో, రెసిడెన్స్ చూపెట్టకపోతే గూడా వాళ్ళేందంటే కొంతమంది యాక్సెప్ట్ చెయ్యరు. గవర్నమెంట్ కాలేజ్ లోపల ప్రతి డాక్యుమెంట్ ఉండాలి అంటారన్నట్టు. కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే పక్కాగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోర్రి దగ్గర. ఓకేనా. ఓపెన్ లోపల ఇంటర్ చేసినోళ్ళు లైక్ ఓపెన్ లోపల 10థ్ చేసినోళ్ళు పక్కాగా రెసిడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు 7 ఇయర్స్‌ది. అండ్ ఎవరైతే లైక్ ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్ రెగ్యులర్ చదివి 10థ్ రెగ్యులర్ చదివినోళ్ళకి పెద్ద మ్యాండేటరీ కాదు గానీ ఉండాలి. ఓకేనా. రెసిడెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎవరైనా అబ్జెక్షన్ చెప్పినా గూడా లేదు సార్ నా దగ్గర రెసిడెన్స్ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవడానికైనా ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే రెసిడెన్స్ తర్వాత మైనారిటీ. ఓకేనా. మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో మైనారిటీ సర్టిఫికేట్ అంటాం. సో, మైనారిటీ లోపల మీకు సీటొస్తే ఓకేనా. మైనారిటీ స్టేటస్ మీకుండి, మైనారిటీ స్టేటస్ లోపల మీకు సీటొస్తే మాత్రం డెఫినిట్‌గా మైనారిటీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. వాళ్ళకి చూపెట్టాల్సి ఉంటదన్నట్టు మైనారిటీ సర్టిఫికేట్. ఓకేనా. సో, ఈ మైనారిటీ సర్టిఫికేట్ ఆర్ లేకపోతే ఎస్ఎస్‌సి లోపల మైనారిటీ అని చెప్పి స్టేటస్ ఉన్నా గూడా సరిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఎస్ఎస్‌సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆల్సో కన్సిడర్డ్. ఓకేనా. ఎస్ఎస్‌సి టీసీ లోపల మైనారిటీ అని ఉన్నా గూడా కన్సిడర్ చేస్తారు. అండ్ మైనారిటీ సర్టిఫికేట్ ఉన్నా గూడా మనం సబ్మిట్ చేయొచ్చన్నట్టు వాళ్ళకి. ఓకేనా. సో, దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఇంకా డాక్యుమెంట్స్ లోపల కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఇంపార్టెంట్. స్పెషల్ కేటగిరీ. సో, స్పెషల్ కేటగిరీ లోపల ఏందంటే పీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేకపోతే పీడబ్ల్యూడీ అంటాం. పర్సన్ విత్ డిజబిలిటీ అంటాం. సో, ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే మాత్రం డెఫినిట్‌గా మీరు సబ్మిట్ చేయాలి. మనకు ఆల్రెడీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరు అని చెప్పి ఒక లిస్ట్ అయితే ఉంటది గదా! ఆ లిస్ట్ లోపల మీ పేరుండి మీకు పీడబ్ల్యూడీ లోపల సీట్ వస్తే మాత్రం డెఫినిట్‌గా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటది. సబ్మిట్ చేస్తే వాళ్ళు చూస్తారన్నట్టు. ఓకే. నీకు పీడబ్ల్యూడీ నిజంగానే ఉంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఐడియా ఉంటది గదా! ఓకే. పీడబ్ల్యూడీ లోపల సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది. ఈయన దగ్గర పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ గూడా ఉంది అనే ఒక క్లారిటీ అయితే ఉంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ట్యూషన్ ఫీ. ఓకేనా. సో, ట్యూషన్ ఫీ అనేది గవర్నమెంట్ లోపల ఒకలాగుంటది. ప్రైవేట్ లోపల ఒకలాగుంటది. ఓకేనా. గవర్నమెంట్ లోపల ట్యూషన్ ఫీ ఒకలాగుంటది. ప్రైవేట్ లోపల ఒకలాగుంటది. గౌట్ లోపల మనం చూసుకుంటే అరౌండ్ 20,000-30,000 ఉంటది. ఓకేనా. 20,000-30,000 ఉంటది. సో, ప్రైవేట్ లోపల మనం జూసుకుంటే, మనకి ఫీ స్ట్రక్చర్ అనేది అరౌండ్ 40-70 మధ్యల ఎంతైనా ఉండొచ్చన్నట్టు. డిపెండ్స్ ఆన్ కాలేజ్. ఇప్పుడు కొన్ని కాలేజీలుంటాయి. కొన్ని కాలేజీలలో 40,000 ఉంటది. కొన్ని కాలేజీలలో 50,000 ఉంటదన్నట్టు. ఓకేనా ఫీ. అండ్ కొన్ని కాలేజీలల్ల 70,000 ఉంటది. 65,000 ఉంటదన్నట్టు. సో, ఇందులోపల మనకి రియంబర్స్‌మెంట్ ఒక 30,000 దాకా రియంబర్స్‌మెంట్ ఒస్తది. అది గాకుండా మిగతా ఫీ ఎంతైతే ఉంటదో అంత మనం కట్టాలి. ఇప్పుడు 40,000 ఫీ అయిందనుకో ఫర్ సపోజ్ మనకు 30,000 రియంబర్స్‌మెంట్ వస్తది కాబట్టి ఇంకొక 10,000 మాత్రమే మనం కట్టాల్సి ఉంటది. ఇప్పుడు 70,000 ఫీ ఉందనుకో 30,000 రియంబర్స్‌మెంట్ వస్తది. ఇంకా మనం 40 కట్టాల్సి ఉంటదన్నట్టు. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్. ఓన్లీ కాలేజ్ ఫీయే మనకి సంవత్సరానికి 40-70 మధ్యలో ఉంటది. అది గాకుండా హాస్టల్ ఫీజులంటాం. ఓకేనా. హాస్టల్ ఫీజు, ల్యాబ్ ఫీజు, క్లినికల్ ఫీజు, డ్రెస్సు, బుక్సు అని జెప్పి ప్రైవేటోళ్ళ వల్ల చాలా ఎక్స్‌పెన్సెస్ అనేవి ఉంటాయన్నట్టు. సో, అవన్నీ అయితా ఉంటాయి. గవర్నమెంట్‌లో గూడా మనం ఇగ ఆహ్, ల్యాబ్ ఫీజులు అవి ఇవి ఏముండయి గానీ, బుక్సు, డ్రెస్సు అవన్నీ గూడా మనమే కొనుక్కోవాల్సి ఉంటది. ఓకేనా. సో, వీళ్ళకి గవర్నమెంట్ లోపల మీకు రియంబర్స్‌మెంట్ ఏం రాదు. కానీ ఏందంటే, గవర్నమెంట్ లోపల 20,000-30,000 అయితే ఫీ స్ట్రక్చర్ ఉంటది. ఓకేనా. ఫస్ట్ మనం డీడీ కట్టాల్సి ఉంటది. అది ఎట్లా అని చెప్పి చెప్తా నేను. అండ్ గవర్నమెంట్ లోపల ఏందంటే మనకి అరౌండ్ 3,000 ఫస్ట్ ఇయర్ లోపల, సెకండ్ లైక్ 4,000 ఫస్ట్ ఇయర్ లోపల, సెకండ్ ఇయర్ 5,000, థర్డ్ ఇయర్ 6,000 తర్వాత 7,000 అట్లా మనకి స్టైఫండ్ గూడా వస్తదన్నట్టు గవర్నమెంటోళ్ళకి. సో, ప్రైవేటోళ్ళకి అట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు. ఓకేనా. సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీ, ట్యూషన్ ఫీ అనేది ఉంటది బ్రో. ట్యూషన్ ఫీ అనేది మనం ఎంత పే చేయాల్సి ఉంటది అంటే గౌట్ లోపల మీరు వాళ్ళెంత చెప్తే అంత డిపాజిట్ పెట్టాలి. డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం. ఓకేనా. డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం. సో, వాళ్ళొక అడ్రెస్ ఇస్తారు. ఆ అడ్రెస్‌కి డీడీ చేయాల్సి ఉంటది ట్యూషన్ ఫీ అనేది గవర్నమెంట్ లోపల. అండ్ వెన్ కమ్స్ టు ప్రైవేట్ లోపల అట్లేముండదు. వాళ్ళు డైరెక్ట్ ఫీ అనేది అడుగుతారు. సో, మనకెంతైతే ఫీ ఉంటదో అంత ఫీ లోపల మనం ఎంతో కొంత కట్టాలి. ఓకేనా. మినిమమ్ ఒక 20,000 అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు. 20,000, 25,000 కట్టాల్సి ఉంటది ఫస్ట్ స్టార్టింగ్.
ఓకేనా. సో, స్టార్టింగ్ ఒక 20, 25,000 వాళ్ళు అడుగుతారు పక్కాగా ఫీజు కట్టాలని చెప్పి అంటున్నట్టు కట్టాల్సుంటది. అండ్ గవర్నమెంట్‌లోనేమో వాళ్ళెంత చెప్తే అంత 20 చెప్తే 20, 25 చెప్తే 25, 30 చెప్తే 30 డీడీ తీయాల్సుంటది. వాళ్ళొక అడ్రెస్ చెప్తారు గవర్నమెంట్ కాలేజోళ్ళు. ఆ అడ్రెస్‌కి డిమాండ్ డ్రాఫ్ట్ అయితే చేయాల్సుంటదన్నట్టు. బ్యాంక్‌కి పోయి డీడీ అంటే వాళ్ళు డీడీ ఇస్తారు అయిపోతది. ప్రైవేట్ లోపల డైరెక్ట్ లిక్విడ్ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటున్నట్టు. 20,000 అయితే 20,000, 25,000 అయితే 25,000. సో, మనం కొంచెం రిక్వెస్ట్ చేస్తే కూడా 10,000 తీసుకొని కూడా అడ్మిషన్ తీసుకుంటారు. ఓకేనా. ప్రైవేట్ లోపల. గవర్నమెంట్ అట్లుండదు. పక్కా నువ్వు ఫీజు కట్టాలే. సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే డీడీ అయిపోయిన తర్వాత అండర్‌టేకింగ్ బాండ్. ఓకేనా. సో, అండర్‌టేకింగ్ బాండ్ అని చెప్పి ఒకటుంటదన్నట్టు. అండర్‌టేకింగ్ బాండ్. సో, అండర్‌టేకింగ్ బాండ్ అంటే ఏందంటే, నేనిచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే అని చెప్పి స్టూడెంట్ అండ్ దాంతో పాటుగా పేరెంట్. ఓకేనా. స్టూడెంట్, పేరెంట్ ఏం చేయాల్సుంటదంటే, మేమిచ్చిన డీటెయిల్స్ కరెక్టే అని చెప్పి ఒక బాండ్ అయితే ప్రిపేర్ చేపియాలె. సో, ఆ బాండ్ అనేది ఎట్లా అంటే పకడ్బందీగా చేపిస్తారన్నట్టు. ఒక లాయర్ దగ్గరికి పోయి ఓకేనా. సో, ఒక లాయర్ దగ్గరికి పోయి మనమే చేపియాలె బాండ్. వాళ్ళు ఫార్మాట్ చెప్తారు. సో, నా డీటెయిల్స్ అన్నీ కరెక్టే ఇచ్చిన, నా క్యాస్ట్, నా ఇన్‌కమ్ అన్నీ కరెక్టే అని చెప్పి, మనం అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినాం ప్రాపర్‌గా అని చెప్పి, ఒక బాండ్ అయితే ప్రిపేర్ చేయాల్సుంటదన్నట్టు. ఆ బాండ్ తోటి లాయర్ వాళ్ళు లైక్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే అడ్వకేట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే అడ్వకేట్ ఆ బాండ్ లోపల డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారన్నట్టు. సో అండ్ సో పర్సను ఇట్లా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిండు అని చెప్పి చేస్తారన్నట్టు. కింద అడ్వకేట్‌ది సైన్ ఉంటది. ఓకేనా. సో, తర్వాత నువ్వు నీ ఫాదర్ లైక్ మీరు మీ ఫాదర్ కూడా సైన్ అయితే పెట్టాల్సి ఉంటదన్నట్టు. అండర్‌టేకింగ్ బాండ్ లోపల పెట్టి కాలేజోళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, అండర్‌టేకింగ్ బాండ్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, అండర్‌టేకింగ్ బాండ్ ఎట్లుంటదని చెప్పి నేను చూపెడతా ఫర్దర్‌గా. అండ్ దాంతో పాటుగా ఇంకొకటి అఫిడవిట్ సో, అఫిడవిట్ అంటాం. ఓకేనా. సో, అంటే డిస్కంటిన్యూ చేసినందుకు ఒక బాండ్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అండర్‌టేకింగ్ బాండ్ ఏందంటే అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాపర్‌గానే ఇస్తున్నాం. లైక్ జెన్యూన్‌గానే ఇస్తున్నాం మేము. ఏదైనా థింగ్స్ ఉంటే ఓకేనా. సో, ఏదైనా ఫర్దర్‌గా లైక్ కాన్సిక్వెన్సెస్ ఉన్నా కూడా యాస్ పర్ లా మేము ప్రొసీడ్ అయితాము అని చెప్పి వాళ్ళు లైక్ మనం ఒప్పుకుంటున్నట్టుగా ఒక బాండ్. ఓకేనా. సో, బాండ్ ఏంది గదా అంటే ఏం లేదు. అన్ని డీటెయిల్స్ నాయి కరెక్టే అని మనం వాళ్ళకి బాండ్ ఇస్తున్నాం అన్నట్టు. సో, ఏ టైం లోపల మీరు మా సీట్ క్యాన్సిల్ చేసినా ఏం గాదు అని చెప్పి ఆ బాండ్ లోపల మనం మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే అఫిడవిట్ అంటాం. ఓకేనా. అఫిడవిట్ ₹20 నాన్ జ్యుడిషియల్ పేపర్ లోపల 50,000కు అఫిడవిట్ రాపిస్తాం అన్నట్టు. సో, అఫిడవిట్ ఏందంటే సింపుల్లీ డిస్కంటిన్యూయేషన్ బాండ్ అంటాం దీన్ని. డిస్కంటిన్యూయేషన్ బాండ్ అంటాం. సో, ఈ డిస్కంటిన్యూయేషన్ బాండ్ లోపల ఏందంటే డిస్కంటిన్యూ చేస్తే నేను 50,000 కడతా అని జెప్పి మనం బాండ్ అయితే రాస్తామన్నట్టు. లైక్ బాండ్ అయితే చేపిస్తాం. ఈ బాండ్ గూడా మనమే జేపియాలె. సో, ఈ బాండ్‌లు ఎవరు లైక్ ఎక్కడ చేపిస్తారంటే అడ్వకేట్ దగ్గర మనం చేపిస్తాం అన్నట్టు. ఓన్లీ గౌట్ కాలేజోళ్ళే ఈ బాండ్‌లు అడుగుతారన్నట్టు. ఓకేనా. డిస్కంటిన్యూయేషన్ బాండ్ గావచ్చు. అక్కడ మెయిన్‌గా గవర్నమెంటోళ్ళే స్ట్రెస్ చేస్తారు వీటి గురించి. ప్రైవేటోళ్ళు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత, సెకండ్ ఫేజ్ అయిపోయినంక, థర్డ్ ఫేజ్ అయిపోయినంక ఎప్పుడైనా అడగొచ్చన్నట్టు. ఓకేనా. సో, గవర్నమెంటోళ్ళు మాత్రమే మెయిన్‌గా స్ట్రెస్ చేస్తారు. ఈ బాండ్‌లు మీరు పక్కా సబ్మిట్ చేసినప్పుడే అడ్మిషన్ తీసుకుంటాము అని చెప్పి. డిస్కంటిన్యూయేషన్ బాండ్ కావచ్చు, లేకపోతే లైక్ సెల్ఫ్ కన్ఫర్మేషన్ బాండ్ అని చెప్పినా కదా ఇందాక. ఓకేనా. సో, నేను ఇందాక చెప్పిన కదా డిస్కంటిన్యూయేషన్ బాండ్ ఒకటి అండ్ దాంతో పాటుగా అండర్‌టేకింగ్ బాండ్ ఒకటి. మేము అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఇస్తున్నాం అని చెప్పి. ఓకేనా. సో, ఇవి 2 మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు బాండ్స్. ఈ బాండ్స్ చేసినప్పుడే మనకు అడ్మిషన్ అయితే ఇస్తారు గవర్నమెంట్ లోపల. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఫోటోస్. ఓకేనా. సో, పాస్ ఫోటోస్ అనేది ఒక 5 క్యారీ చేయండి. ఒక 5 పాస్ ఫోటోస్ క్యారీ చేయండి. అండ్ దాంతో పాటుగా బ్యాంక్ బుక్ కూడా క్యారీ చేయండి. బ్యాంక్ బుక్ కూడా క్యారీ చేయండి. అండ్ దాంతో పాటుగా మనం డీడీ తీయడానికి బ్యాంక్ అకౌంట్ లోపల పైసలు ఉండాల్సి ఉంటదన్నట్టు. ఈ డీడీ గురించి నేను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చెప్తా. ఓకేనా. సో, ఏ కాలేజ్ వాళ్ళు అడుగుతారు, ఏ కాలేజ్ వాళ్ళు అడగరంటే గవర్నమెంట్ వాళ్ళు మాత్రం అడుగుతారు డీడీ. అండ్ డిస్కంటిన్యూయేషన్ బాండ్ కూడా గవర్నమెంట్ వాళ్ళే అడుగుతారు. అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా గవర్నమెంట్ వాళ్ళే అడుగుతారన్నట్టు. ఓకేనా. ప్రైవేటోళ్ళు పెద్దగా అడగరు. అడిగినా గూడా మనం ప్రైవేటోళ్ళ దగ్గర టైం అడగొచ్చు. ఓకేనా. లేదు అంటే నేను వేరే కాలేజ్‌కి ఎళ్ళిపోదాం అనుకుంటున్నా సెకండ్ ఫేజ్‌లో అని చెప్పినా గూడా వాళ్ళు కొంచెం యాక్సెప్ట్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ 2 సెట్ల జిరాక్స్ కాపీస్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఒక 2 సెట్స్ ఆఫ్ మినిమమ్ 2 సెట్స్.
మినిమమ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే ఉండాలి. ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ గూడా ఒక 2 సెట్‌ల ఆఫ్ జిరాక్స్‌లో మనం తీసుకెళ్లాల్సి ఉంటది. క్యారీ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బాండ్స్, బాండ్స్ ఎట్లుంటాయి గదంటే ఇగో గిట్లుంటాయి. ఓకేనా? వాళ్ళు 20 అన్నారు. మనం ఇక్కడ 100 తోటి చేపిచ్చినాం. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే అండర్‌టేకింగ్ బాండ్ అని చెప్పి ఒకటున్నది. అండ్ దెన్ డిస్కంటిన్యూయేషన్ బాండ్ అని చెప్పి ఇంకొకటున్నదన్నట్టు. అండర్‌టేకింగ్ బాండ్ ఒకటి, డిస్కంటిన్యూయేషన్ బాండ్. ఈ లైక్ ఏవైతే డాక్యుమెంట్స్ నేను ప్రొవైడ్ చేసినో అవన్నీ గూడా ప్రాపర్‌గానే ఉన్నాయి అని చెప్పి ఇది. అండ్ నేను డిస్కంటిన్యూ చేస్తే నేను రూ. 50,000 ఫీ పే చేస్తా అని చెప్పి ఇదొకటన్నట్టు. ఓకేనా? సో, ఈ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సుంటది. ఓకేనా? సో, ఆఫ్టర్ సబ్మిషన్ మనకు పెద్దగా ఏముండదన్నట్టు. వాళ్ళు మనకొక అడ్మిషన్ అయినట్టుగా ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఓకేనా? సో, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నట్టుగా, అడ్మిషన్ అయినట్టుగా ఒక స్లిప్ అయితే ఇస్తారన్నట్టు మనకి. ఆ స్లిప్ తీసుకొని దగ్గర పెట్టుకోరి. ఓకేనా? సో, లేదంటే ఒక జిరాక్స్ కాపీ అని ఇస్తారన్నట్టు. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిర్రు అని చెప్పి, ఆ డాక్యుమెంట్స్‌కి సంబంధించిన లిస్ట్ అనేది మీకొక జిరాక్స్ కాపీ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా? అంటే ఒక పేజ్ ఉంటది. ఆ పేజ్ లోపల లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అందులోపల వాళ్ళు టిక్ పెడతారు. టిక్ పెట్టి అట్లా మీకు ఇవి డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు టిక్ పెట్టి మీకు ఇచ్చేస్తారన్నట్టు. ఆ కాపీని జాగ్రత్తగా పెట్టుకోరి. ఓకేనా? సో, ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే నేను చెప్తా. సో, ఈ లైక్ ఏవైతే నేను చెప్పిన కదా బాండ్స్ లోపల ఏమన్నా చేంజెస్ అయినా, మనకు ఆల్రెడీ మనోళ్ళు ఉంటరు ఎవరో ఒకళ్ళు ఎళ్ళేటోళ్ళు. లైక్ ఫస్ట్ డే ఎళ్ళిన తర్వాత నేను చెప్తా. లైక్ ఎట్లా ఉన్నది సిట్యుయేషను, బాండ్స్ ఏమన్నా అడుగుతున్నారా? బాండ్స్ డిలే అయినా ఏమన్నా సిట్యుయేషన్ అని చెప్పి ఫర్దర్‌గా మనం మాట్లాడుకుంటాం. అండ్ మనం లైవ్ లోపల పెద్ద మంచి ఇంటరాక్షన్ అయితే అయితా ఉంటదన్నట్టు. యూట్యూబ్ లోపల వీడియోస్ రాకపోయినా గూడా మనం లైవ్ లోపల ఆ ఇంటరాక్షన్స్ అనేవి చేసుకుంటా ఉంటాం. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా వాళ్ళు చెప్తా ఉంటారన్నట్టు. అలాట్‌మెంట్ అయ్యి కాలేజ్‌కి పోయిన తర్వాత వాళ్ళు ఎట్లున్నది కాలేజ్ లోపల సిట్యుయేషను, అంత స్ట్రిక్ట్ చేస్తున్నారా? లూజే ఉన్నదా? అని చెప్పి చెప్తా ఉంటారన్నట్టు. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌కి అటెండ్ గారి. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా కదా! సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.